అంబేద్కర్ గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు చేశాను. చిరిగిన చొక్కా అయినా వేసుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కోని అంబేద్కర్ గారు చాలా బలంగా చెప్పడం జరిగింది. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానవంతుని ఈ సమాజం గౌరవిస్తుంది. నేను విగ్రహాలలో లేను, నేను పుస్తకాలలో ఉన్నాను, నన్ను పూజించకండి, చదవండి అని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంటుంది? చీడ పురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన చీడ పురుగులకు జ్ఞానం ఉన్నట్ట పుస్తకాలను చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెడితేనే మనుషులు మహోన్నతులు అవుతారని తెలియజేశారు. మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటి కాబట్టి ప్రజలందరూ కూడా మీ పిల్లలను చిన్నారులను చక్కగా చదివించి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ మొదలగు అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి, జై భీమ్ అంటే జై భీమ్.